నేను మీకు సాలిడ్ స్టేట్ చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సాలిడ్ స్టేట్ కంటిన్యూషన్. ఇప్పుడు మనం సాలిడ్ స్టేట్ తీసుకునేటప్పుడు నేను మీకు లాస్ట్ లో యూనిట్ సెల్స్ ఏం చెప్పానంటే క్యూబ్ లో 3 రకాలు ఉంటాయని చెప్పాను. సింపుల్, దాంట్లో ప్రిమిటివ్ అన్నాను. అంటే 8 కార్నర్స్ లో కాన్స్టెంట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫేస్ సెంటర్డ్, అదేవిధంగా బాడీ సెంటర్డ్. ఫేస్ సెంటర్డ్ అంటే 8 కార్నర్స్ తో పాటు 6 ఫేస్ సెంటర్స్ లో ఉంటాయి. బాడీ సెంటర్ అంటే 8 కార్నర్స్ తో పాటు ఒక బాడీ సెంటర్ లో ఉంటుంది. ఇవి క్యూబ్ లో ఉంటాయి. ఇది కాకుండా వేరేది ఎండ్ సెంటర్డ్ కూడా చెప్పాను. అంటే 8 కార్నర్, అది క్యూబ్ లో ఉండదు. 8 కార్నర్స్ తో పాటు అంటే మోనోక్లినిక్ లో ఉంటుంది. 8 కార్నర్స్ తో పాటు 2 ఎండ్ సెంటర్స్ లో ఉంటుంది. అది మీకు నిన్న క్లాస్ లో మనం డిస్కషన్ కంప్లీట్ చేసింది. ఓకేనా? ఒక్క నిమిషం. ఆశిష్ ఒకసారి మాట్లాడరా? సార్. సార్ 1 minute. ఒక 1 minute వెయిట్. ఏం లేదులేరా, ఒక ఆశిష్ ఇప్పుడు మాట్లాడు. సార్. ఇందాక బ్లూటూత్ ప్రాబ్లం వచ్చింది లేరా, అందుకని మళ్ళీ మార్చాను. బ్లూటూత్ ఇప్పుడు ఇందాక బ్లూటూత్ లేకుండా మాట్లాడాను కదా, వినపడదు ఆశిష్? వినపడింది. ఇబ్బంది ఏం లేదు ఇందాక కూడా, అంతేనా? ఇప్పుడు వినపడుతుంది. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఒకసారి రా. ఓకే కదా బోర్డు ఇప్పుడు? సరే, మాట్లాడదాంరా. ఇప్పుడు కంటిన్యూషన్ కొద్దారా. చెప్పబోయే పాయింట్ చాలా సింపుల్ గా డైరెక్ట్ గా మీకు బిట్స్ లాగిస్తాడు. అది వెళ్ళబోయే ముందర కాన్స్టెంట్ పార్టికల్స్ గురించి ఒక చిన్న డిస్కషన్ చెప్పాలిరా, వినండి. దేని గురించి ఒక టేబుల్ లా చెప్తున్నారా, అబౌట్ కాన్స్టెంట్ పార్టికల్స్ అని రాసుకుంటా. వాటి పొజిషన్ రా. ఫస్ట్ పాయింట్ ఏంటి? పొజిషన్. సరే, సెకండ్ పాయింట్ రా. ఫస్ట్ పాయింట్ పొజిషన్ అన్నాం కదా, సెకండ్ పాయింట్ నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ షేరింగ్. యూసీఆర్ రాస్తున్నారా? షేరింగ్ అని కింద రాస్తున్నారు. యూసీ అంటే యూనిట్ సెల్స్, షేరింగ్. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్
కంట్రిబ్యూషన్ అనే వర్డ్స్ కొద్దిగా చిన్నవి అయినా పర్ యూనిట్ సెల్ జాబ్ చూసుకోండి. మళ్ళీ ఇంకోసారిగా కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ గురించి చెప్తున్నాను అన్నాను. వీటి గురించి కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ పొజిషన్, నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ షేరింగ్, కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ సెల్. ఇది ఇక్కడ పాయింట్. మీకు అందరికీ తెలుసురా, ఒకటి కార్నర్ లో ఉంది, నిన్న చెప్పాను. అంటే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్ కార్నర్ లో ఉండటం 8 యూనిట్ సెల్స్ షేర్ చేస్తాయి. ఒకసారి మీకు అర్థమయ్యేది చెప్తాను. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, అంటే క్లాస్ ఉంటే బాగుండేది కాదు. ఇలా ఒక కార్నర్ లో ఉందనుకోండి కదా, ఆ కార్నర్ బేస్డ్ ఎన్ని రూమ్స్ ఉండొచ్చు నేను చెప్తాను కదండి. ఈ ఫ్లోర్ లో 4 రూమ్స్ ఉండొచ్చు. ఇది దీని పక్కదే, ఆ పక్క 4. పై ఫ్లోర్ లో 4 ఉండొచ్చు. అంటే మొత్తం 8 రూమ్స్. ఆ కార్నర్ 8 రూమ్స్ కి కామన్ ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ కంట్రిబ్యూషన్ ఫర్ ఈచ్ యూనిట్ సెల్ 1/8 అయితే కంట్రిబ్యూషన్ ఫర్ ఈచ్ యూనిట్ సెల్ 1. ఎందుకంటే ఒక ఆటము ఒక 1/8 ఒక దాంట్లో అట్ట 8 పార్ట్స్ గా ఉంటుంది. ఇది అయిపోయిందా? ఇంకోటిరా, ఎడ్జ్ సెంటర్ అంటారు. ఎడ్జ్ ఒకసారి అర్థం చెప్తాను. 4 యూనిట్ సెల్స్ లో ఉంటుందిరా కంట్రిబ్యూషన్ 1/4. అంటే ఏం లేదు, ఎడ్జ్ అంటారా, ఇదిగోరా ఈ పార్ట్ తీసుకోండిరా, ఇలా ఇది ఎడ్జ్ కిందకి వచ్చింది. ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ ఉన్న మొత్తం ఎడ్జ్ అయిద్దిరా. దాంట్లో సెంటర్ అంటే మధ్యలో. ఇప్పుడు ఊహించుకోండి, ఇది 4 కామన్. ఎందుకంటే ఈ రూము దీనికి అవతల రూము, ఈ ఫ్లోర్ లో 2 ఉంటాయి, పై ఫ్లోర్ లో ఇంకో 2 ఉంటాయి. అది బట్ యూనిట్ సెల్స్ షేరింగ్ అంటే నేను రూమ్ ని యూనిట్ సెల్ గా కన్సిడర్ చేస్తున్నాను 1/4. అదే ఇంకోటి ఫేస్ సెంటర్. ఎడ్జ్ సెంటర్ కి ఫేస్ సెంటర్ తేడా అయినట్టు 1/2 అంటే 2 యూనిట్ సెల్స్ షేర్ చేసుకోండి. ఫేస్ సెంటర్ అంటే ఈ వాల్ ఉంది కదరా, ఈ వాలే ఫేస్ గా తీసుకోండి. దీని సెంటర్ లో ఒక బాల్ అంటే ఒక స్పియర్ లాగా ఉందనుకోండి. ఆ స్పియర్ సగం ఈ రూమ్ లోకి ఉంటుందా, సగం ఆ రూమ్ లోకి ఉంటుందా. అంటే స్పియర్ అంటే ఆటంలో అంటే 2 యూనిట్ సెల్స్. అంటే ఈ రూమ్ ఒక యూనిట్ సెల్, ఆ రూమ్ ఒకటి, ఒక్కోదానికి ఉంటుంది. ఇంకోటి రా, బాడీ సెంటర్ రా, బాడీ సెంటర్. ఇదిరా బాడీ సెంటర్. బాడీ సెంటర్ తీసుకుంటారా, నీకు నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ షేరింగ్ తీసుకుంటే ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ మధ్యలో ఉంటాను బాడీ సెంటర్ అంటాం. అందుకంటే వేరే రూమ్ మధ్యలో ఉండాలి. అప్పుడు 1 రా, కంప్లీట్ గా ఒక యూనిట్ సెల్ లో ఉంది కదా, కంప్లీట్ షేరింగ్ వస్తుంది 1. ఈ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోసారి, కార్నర్ అయితే 8 యూనిట్ సెల్స్ లో షేరింగ్, ఈచ్ యూనిట్ సెల్ కింద 1/8. ఇంకేదో ఈ నంబర్ ఇక్కడికి వచ్చింది. ఎడ్జ్ సెంటర్ 4 యూనిట్ సెల్స్ షేరింగ్, ఈచ్ 1/4. ఫేస్ సెంటర్ 2 రా, ఈచ్ 1/2 రా. బాడీ సెంటర్ 1, అందుకని కంప్లీట్ గా దానికే ఉంటుంది. ఒక పాయింట్ ఇదిరా. ఇక తర్వాత రెండో పాయింట్కి వెళ్ళాలి. సరే, విషయానికి వద్దాం. రెండో దానికి ఇది ఎందుకోసం చెప్పారంటే, జెడ్ దీని యాక్చువల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్ అంటారు. రాసుకోండి పక్కన, జెడ్ యాక్చువల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్. ఫస్ట్ రా ప్రిమిటివ్ తీసుకున్నావురా. ఓకే, ఒకవేళ జెడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అన్నారు అనుకోండి, చాలా సింపుల్ గా జెడ్ క్యాలిక్యులేట్ చేయడం. 1/8 ఓకేనా, ఇంటూ నంబర్ ఆఫ్ ఆటమ్స్. ఆటమ్స్ ప్లేస్ లో కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ కూడా అనుకోవచ్చురా. ఇన్ కార్నర్స్ ఒకటిరా, ప్లస్ ఇంకోటి 1/4 నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎడ్జ్ సెంటర్స్. ఎడ్జ్ సెంటర్స్
1/2 number of atoms in phase center. Idra plus 1 into number of atoms in body center. Body center. ఒరే ఉంటే ఇవన్నీ తీసుకుంటావరా, ఏది లేకపోతే అది మిస్ అయింది, అంతకంటే ఏం లేదా. మళ్ళీ ఇంకోసారి జెడ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పాను. కార్నర్ లో ఉంటే 1/8 రా, ఎడ్జ్ లో ఉంటే 1/4 తో మల్టిప్లై చేయాలి, ఫేస్ సెంటర్ లో ఉంటే 1/2, బాడీ సెంటర్ కంప్లీట్. అయితే నేను మీతో అన్నానంటే ఒకవేళ కొన్ని లేవనుకోండి వీటిల్లో, నో ప్రాబ్లం, మనం వదిలేయచ్చు. సరే విషయానికి వద్దాంరా. ఇప్పుడు ఇలా చెప్పాను కదా, ఇక 1 by 1 ఆ విషయం పాయింట్స్ చెప్తారా. ఇందాక అన్న ప్రిమిటివ్ యూనిట్ సెల్ అన్నాను కదా, రాసుకోండి అందరు. ప్రిమిటివ్ అంటే ఆటమ్ సెట్ 8 కార్నర్స్ అని చెప్పాను మీతోటి. ఆటమ్ సెట్ 8 కార్నర్స్ చెప్పాను. ప్రిమిటివ్ అంటే అదే చెప్పాను, ఆటమ్ సెట్ 8. అప్పుడు జెడ్ రాశారా ప్రిమిటివ్. ఆ వర్డ్ నేను మీకు చెప్తున్నాను ఓవరాల్ గా, ఆటమ్ సెట్ 8 కార్నర్స్. అప్పుడు జెడ్ ఏమవుతుందంటారా, 8 into 1/8 అంటే 1/8 రా. మిగిలిన సరే మిగిలిన అక్కడ ఉండవు, సో మనకు పర్లేదు లేని. తర్వాత బాడీ సెంటర్, ఓకేనా. బాడీ సెంటర్ తీసుకుంటారా, ఆటమ్ సెట్ 8 కార్నర్ అండ్ 1 బాడీ సెంటర్. అది మీతో నేను చెప్పింది నా చివరి పాయింట్, అది ఇందాక గుర్తు చేస్తాను, ఓకేనా. 8 కార్నర్ 1 బాడీ సెంటర్. అప్పుడు జెడ్ ఏమవుతుందంటే 8 into 1/8 కార్నర్స్ రా. బాడీ సెంటర్ లో ఉంటే కంప్లీట్ కంట్రిబ్యూషన్ రా, 1 into 1 అని రాయాలి, అంటే 2/8 రా, అంటే జెడ్ 2/8 రా. ఫేస్ సెంటర్ ఓకేనా. జెడ్ ఎక్కడ ఉంటాయి ముందు చెప్పాలి కదా. ఆటమ్ సెట్ 8 కార్నర్స్ అండ్ 6 ఫేస్ సెంటర్స్. 8 కార్నర్స్ అండ్ 6 ఫేస్ సెంటర్స్. జెడ్ ఈజ్ ఈక్వల్ 8 into 1/8. 6 ఫేస్ సెంటర్స్ అన్నా కదా, ఫేస్ సెంటర్ కంట్రిబ్యూషన్ 1/2 రా, కాబట్టి 4/8 రా. ప్రిమిటివ్ లో 1, బాడీ సెంటర్ లో 2, ఫేస్ సెంటర్ లో 4 రా. ఫేస్ సెంటర్ లో 4. ఎండ్ సెంటర్ లో కూడా కనుక్కోవచ్చురా, అది సపరేట్ కనుక్కోండి కావాలంటే ఎండ్ సెంటర్, ఎందుకంటే ఇవన్నీ క్యూబ్ లో పార్ట్ రా. మీతో ఏం చెప్పారంటే ఎండ్ సెంటర్ అంటే 8 కార్నర్స్ అండ్ 2 ఆపోజిట్ ఫేస్ సెంటర్స్ అని చెప్పాను. 8 కార్నర్స్ అండ్ 2 ఆపోజిట్ ఫేస్ సెంటర్. 8 కార్నర్ 8 into 1/8 రా. ఆపోజిట్ ఫేస్ సెంటర్ 6 into 1/2 రా, సారీ 2 into 1/2 రా, రెండే కదా. సరే ఫేస్ సెంటర్ అంటే 6 into 1. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే 1/8 రా, 2/8 1 plus 1. మళ్ళీ ఇంకోసారి ఎండ్ సెంటర్. జాగ్రత్త, క్యూబ్ లో ఎండ్ సెంటర్ లేదు అని చెప్తున్నాను. క్యూబ్ లో ఈ 3 ఉన్నాయి, ప్రిమిటివ్, బాడీ సెంటర్, ఫేస్ సెంటర్. ఎండ్ సెంటర్ ఎక్కడ ఉందంటే మోనోక్లినిక్ లో ఉందని చెప్పాను ఒక మాట. 8 కార్నర్స్ 2 ఫేస్ సెంటర్స్ ఆపోజిట్ అవి కూడా. 8 into 1/8, 2 into 1/2, 2/8. అరే మనకి హెచ్సిపి అని ఒకటి ఉందిరా, యాక్చువల్గా అది ఇంపార్టెంట్ పని, ఇంకా దానికి డయాగ్రామ్ చెప్పలేదు అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. హెచ్సిపిలో జెడ్ ఎంత అంటే 6 రా. ఎలానో తర్వాత మాట్లాడడం, ప్రస్తుతం చదవట్లేదా, ఎలానో చదవట్లేదు వరకు వాల్యూ చెప్పాను. హెచ్సిపి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ లో జెడ్ హెక్సాగోనల్, హెచ్ అంటే జెడ్ 6. దాంట్లో 2 ఒక్కటే ఉంటుంది, ప్రిమిటివ్ ఉంటుంది 6 రా. వీలైతే చెప్తాను, లేకపోతే నెక్స్ట్ వీక్ వచ్చింది కదా గుర్తుపెట్టు. ఇది అయిన తర్వాత మనకి క్యాలిక్యులేషన్ ఆఫ్ రేడై అంటారా, రేడియస్ రాసుకోండి అందరూ. క్యాలిక్యులేషన్ ఆఫ్ రేడియస్ రాసుకున్నారు అందరూ. క్యాలిక్యులేషన్ ఆఫ్ రేడియస్.
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ రేడియస్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే చాలా సింపుల్, పెద్ద డిఫికల్ట్ కూడా కాదు. ఒక చిన్న స్టేట్మెంట్ వినండి. అందరికి తెలుసు, ఆల్రెడీ మనం పీరియడ్ టేబుల్ కూడా చెప్పుకుంటాం. రేడియస్ ఈజ్ ఈక్వల్ నియరెస్ట్ డిస్టెన్స్ బై 2. ఆ నియరెస్ట్ డిస్టెన్స్ మనం డి అని చెప్తారు. అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు డి బై 2 రా. డి అంటే ఏం చెప్తా, నియరెస్ట్ డిస్టెన్స్. ఆర్ ఇస్ ఈక్వల్ టు డి బై 2. సరే, మనకేమవుతుందంటే ఈ చాప్టర్ లో మళ్ళీ ఇంకొస్తారు, సింపుల్ క్యూబ్ లో ఒక నియరెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది, ఫేస్ సెంటర్ లో ఇంకొక నియరెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది, బాడీ సెంటర్ లో ఇంకొకటి ఉంటుంది. అంటే ఈ డి మారిపోతుంది. డి ఒకటి కాదు, 3కి 3. ఇంకెందాక హెచ్సిపి అన్నప్పుడు అది కూడా ఇంకోటి ఉంటుంది. ఈ 3 చేంజ్ అయినప్పుడు ఏమన్నా ఆర్ కూడా చేంజ్ అవుతుంది. 3 చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆర్ కూడా చేంజ్. ఇంకంతేనా, ఇంకంతకంటే ఏం లేదు. ఆర్ ఈజ్ ఈక్వల్ నియరెస్ట్ డిస్టెన్స్ బై 2. ఓకేనా? ఫస్ట్ సింపుల్ తీసుకున్నావురా, అంటే ప్రిమిటివ్ అన్న సింపుల్ అన్న ఒకటేరా. ప్రిమిటివ్ నిన్న మీకు డయాగ్రామ్ చెప్పాను, ప్రతిసారి పెద్ద డయాగ్రామ్ అక్కర్లేరా, చిన్న డయాగ్రామ్ గీస్తారా. ఇలా స్క్వేర్ తీసుకోండి అని చెప్పాను మీకు. ఒకటి ఇంకో స్క్వేర్ ఇలా తీసుకోండి రా అన్నాను. ఈ 2 ఇలా కనెక్ట్ చేయండి రా అని చెప్పాను. ఇది క్యూబ్. సరే, క్యూబ్ని వేరే రకం కూడా మీరు తీసుకుంటారు, ఎవడి ఇష్టం వాడిది. ప్రిమిటివ్ అంటే ఇదిగో కాన్స్టెంట్ పార్టికల్స్ ఇక్కడ ఉంటాయి, 8 కార్నర్స్ లో. ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. ఇక మారదు అది ప్రిమిటివ్ అంటే. ఓకేనా? ఇదేంటో సింపుల్ క్యూబ్, ప్రిమిటివ్ ఆర్ సింపుల్ క్యూబ్. ఓకేనా? ఒకే ఒక పాయింట్ మనం క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఎడ్జ్ లెంత్ ఏ అని తీసుకుంటున్నారు, అంటే ఏదైనా ఏ ఎడ్జ్ లెంత్ ఏ, ఎందుకంటే క్యూబ్ కదా, అన్ని ఈక్వల్ రా. ఏ హియర్ ఎడ్జ్ లెంత్ ఈజ్ ఈక్వల్ నియరెస్ట్ డిస్టెన్స్. అదే నియరెస్ట్ డిస్టెన్స్. అంటే డి ఈజ్ ఈక్వల్ ఏ రా. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఏ బై 2 అయితే. ఇంకంటే మళ్ళీ ఇంకోసారి డి ఈజ్ ఈక్వల్ ఏ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2 అయిపోయింది ఫస్ట్ పాయింట్. ఇది ఈజీ. రెండో పాయింట్కి చిన్న క్యాలిక్యులేషన్, 2-3 అంతకంటే ఏముండదు. చెప్పానా? డిస్కషన్ పెద్ద ఏం లేదు కాబట్టి డిస్కషన్ వస్తుంది. యాక్చువల్గా రబ్ చేయాల్సిన పని లేదు, కానీ మీకోసం చేశాను. ఈసారి ఎఫ్సిసి అని పెట్టుకోండి. నిన్న కూడా కంప్లీట్ వర్డ్ చెప్పాను. ఎఫ్సిసి అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ రా. అలా మళ్ళీ ఇంకోసారి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. దీనికి ఇంకో పేరు కూడా ఉందా, క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ 2 ఒకటేరా, 2 వేరు వేరు కాదు, 2 ఒకటే. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఆర్ క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ ఇది రెండోదిరా. ఇప్పుడు నేను మీకు పాయింట్ చెప్పాలిగా, ఇది ఎఫ్సిసికి లేకపోతే సిసిపికి. డయాగ్రామ్ ఏంటంటే ఇదిగో ఇలా ఒక స్క్వేర్ తీసుకుంటున్నాను, ఇంకో స్క్వేర్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా? కాకపోతే ఇందాక 8 కార్నర్స్ లో మాత్రమే ఉన్నాయి కదరా, మీకు అందరికీ తెలుసు. ఎక్స్ట్రాగా ఏమొస్తాయి, 6 ఫేస్ సెంటర్స్ లో వస్తాయి. ఒక ఫేస్ సెంటర్, రెండో ఫేస్ సెంటర్, మూడోది, నాలుగోది. ఫ్రంట్ బ్యాక్. ఓకేరా? ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్. విషయం ఏంటో ఒకసారి వినంటారా. మరి నేను దీన్ని ఏ అనుకుంటున్నారా, దీన్ని బి అనుకుంటున్నారా, ఇది సి అనుకుంటున్నారా? ఇక్కడ మీకు విషయం చెప్పాలరా. ఇదంతా ఒక ఫేస్ రా, అంటే ఈ సీనే కాదు, ఇది కార్నర్ కూడా కలిపి ఒక ఫేస్ రా. ఇది ఫేస్ సెంటర్ లో ఉంది కదా. ఒరే నువ్వు కనుక ఈ డిస్టెన్స్ తీసుకున్నారు అనుకోండి,
ఈ డాటెడ్ లైన్ లో. ఓకేనా? దాన్ని ఏమంటామంటే మనం ఫేస్ డయాగోనల్ అంటాం. అంటే ఫేస్ డయాగోనల్ ఈ లైన్ ఏసీరా, ఏసీ. ఓకేనా? ఏం చెప్పాను? ఏసీ అంటే ఫేస్ డయాగోనల్, అది కూడా ఓకే. ఇందాక నియరెస్ట్ డిస్టెన్స్ ఎడ్జ్ లెంత్ అన్నాం కదా, ఇప్పుడు నియరెస్ట్ డిస్టెన్స్ డి, నియరెస్ట్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ ఏసీ బై 2 రా. ఇది ఏసీరా బై 2, ఇంకంతే. అంటే ఇది ఇక్కడ ఆటం ఉందరా, ఇది ఈ గ్యాప్ అనమాట. డి అంటే నియరెస్ట్ ఎడ్జ్ కంటే కూడా ఇది తక్కువ ఉంటుందా, అంతకంటే ఏం లేదు. క్యాలిక్యులేట్ చేస్తే మీకు అర్థమైంది. ఈ ట్రయాంగిల్ లో ఎవరికైనా మ్యాథమెటిక్స్ ప్రకారం ఒక విషయం తెలుస్తా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే ఏబిసి ట్రయాంగిల్ లో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఒక్క నిమిషం రా, ఏబి అనేది ఒక ఎడ్జ్ రా, బీసీ అనేది ఇంకొక ఎడ్జ్. అంటే ఇండైరెక్ట్ నేను చెప్పాలనుకుంటుంది రెండు ఏలరా, కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అప్పుడు నీకు ఏసీ ఏమైంది అంటారా, √2a అయిద్దిరా, ఏసీ అదిరా. మరి డి ఏమైంది సార్ అంటే ఏసీ బై 2 కదా, √2a బై 2 రా. అంటే డి ఏ బై √2 రా, డి ఏ బై √2. జాగ్రత్త అమ్మ. అప్పుడు ఆర్ ఏమవుతుందండి, ఏ బై 2√2 అయిద్దిరా. జాగ్రత్త, ఇందాక ఒక ఫిక్స్డ్ పాయింట్ చెప్పాను, ఆర్ డి బై 2 ఎప్పుడైనా, కానీ డి తేడా వస్తారా అని చెప్పాను. ఇందాక డి ఏమైనా ఏ అయిందిరా, ఇప్పుడు డి ఏమైనా ఏ బై √2 అయింది. కాబట్టి ఆర్ ఏ బై 2√2 అవుతుందా అంటే గుర్తుపెట్టుకోవాలి, బిట్ ఇస్తాడు. రైట్. ఆ తర్వాత బీసీసీరా, మీరు క్యాలిక్యులేట్ చేయండి ఈసారి. బీసీసీ మిమ్మల్ని చేయమంటున్నారు. బీసీసీ ఓకేనా? బీసీసీ ఏంటంటారా, అదేనండి. మనం బీసీసీ తీసుకున్నప్పుడు ఇందాక డయాగ్రామ్ తెలుసా, క్యూబ్ గీస్తున్నారా మళ్ళీ? ఏం లేదు, ఒక్క నిమిషంలో అయిపోయే పాయింట్స్ అన్ని. ఎయిట్ కార్నర్స్ లో 8, ఓకేనా? 8 కార్నర్స్ లో 8, మధ్యలో ఒకటి ఉంటుంది. అంటే రూమ్ మొత్తం తీసుకుంటే 8 కార్నర్స్ తీసుకుంటే మధ్యలో ఒకటి పెట్టుకుంటే అయిపోయినట్టు. కానీ నియరెస్ట్ డిస్టెన్స్ ఏం చూద్దాంరా, ఒక లైన్ గీస్తున్నాను చూడండి. ఇందాక ఫేస్ డయాగోనల్ అన్నాం కదా, ఇది బాయిల్ డయాగోనల్ అంటాం. అంటే క్యూబ్ లోపల పక్కన మధ్య బాయిల్ డయాగోనల్. ఇందాకట్లాగానే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది బి. అంటే బి తోటి పనిలేదురా. మీకు ఒక విషయం క్లియర్గా ఏమర్థమైంది అంటే ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్. ఇదిరా, ఇది ఏసీరా, ఇదేమన్నా డిసి, ఇదేమన్నా ఏడీరా మ్యాథమెటిక్స్ ప్రకారం. అంటే ఈ బి తోటి పనిలేదు, వర్క్ అది ఇందాక దాంట్లో కానీ చెప్పాను. అప్పుడురా ఇది ఆల్రెడీ నీకు తెలుసురా, 2a స్క్వేర్ ఏసీ స్క్వేర్ అంటే డిసి స్క్వేర్ మళ్ళీ ఇంకొక ఎడ్జిరా, మొత్తం కలిపి 3a స్క్వేర్ అయిద్దిరా. అంటే ఏడి ఏమైందంటే √3a అయిద్దిరా. డి ఏంటంటారా, ఈసారి నియరెస్ట్ డిస్టెన్స్ ఏడి బై 2 రా. ఇది ఏడిలో ఈ మధ్య ఈ రెండు రా, ఇది నియరెస్ట్ డిస్టెన్స్ రా, ఏడి బై 2. అంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే √3a బై 2 అయిద్దిరా. ఇది డి మాత్రం కదా, ఆర్ ఏమవుతుందంటే √3a బై 4 అయిద్దిరా. అంటే క్లోజ్. వీటిని రేడియస్ క్యాలిక్యులేషన్ అంటారు. రేడియస్ యాక్చువల్గా హెక్సాగోనల్ కూడా చెప్పాలి, కానీ అది ఇక్కడ వర్కౌట్ అవుతుందా, ఆ తర్వాత వర్కౌట్ అయితే. అంటే తర్వాత అంటే కొద్ది వేరే పాయింట్స్ చెప్తే, సరే ముందైతే ఇన్ఫర్మేషన్ ఇదిరా. రైట్, ఇది ఒక పాయింట్. వెయిట్ చేయండి, ఒరే బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ అని ఏమన్నా ఏ బై 2 రా, రేడియస్ గురించి మాట్లాడుతున్నాను. ఎఫ్సిసిలో ఏ బై 2√2,
బీసీసీలో √3a/4 ఇంకా అంతేనా. ఆ తర్వాత ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటారా, రాసుకోండి అందరూ. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అయితే రైట్. ఏంటి సార్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే పిఈ అని రాసుకోండి సింపుల్ గా. వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఇంటూ 100. ఈ 100 తోటి మల్టిప్లై చేయలేదు అనుకోండి రా, ప్యాకింగ్ ఫ్రాక్షన్ వచ్చిందిరా, అంటే ఏదో పాయింట్స్ లో వచ్చింది. అది 100 తోటి మల్టిప్లై చేస్తే పర్సంటేజ్ లో వచ్చిందిరా. అందుకంటే క్వశ్చన్ ఇచ్చిందని బట్టి మీరు చూసుకోవాలిరా. ఓకేనా, ఇదిరా రైట్. సరే ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్కి వెళ్ళారు, అదే ఎట్లా అని. మరి నువ్వు సింపుల్ యూనిట్ సెల్ తీసుకున్నారు, అదే ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్, క్యూబిక్ యూనిట్ సెల్ యూసీ అని రాస్తున్నారు. ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్. దాంట్లో 1 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఆటం అని తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో యాక్చువల్ నంబర్ 1 రా, అందుకని 1 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఆటం అని రాయాలి. బై ఏ క్యూబ్ రా, ఇది వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్, వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఏం లేదు. ఇందాకరా మీకు 1 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఆటం అంటే అందరూ తెలుసురా, 4/3 πr³ ఏ క్యూబ్. అంటే వాల్యూమ్ కి ఆటం ఒక స్పీర్ గా తీసుకుంటా, స్పీర్ 4/3 πr. 4/3 π. ఇందాక మీకు ఆర్ అంటే ఏం చెప్తానంటే సింపుల్ లో a/2 అన్నాను. ఆర్ అంటే a/2, అదే రాద్దాం. a/2 హోల్ క్యూబ్ బై ఏ క్యూబ్. ఏ క్యూబ్ క్యాన్సిల్ అయ్యారు. ఎరా ఇది 1/2 క్యూబ్ రా, 1/2. ఒక్క నిమిషం రా. ఇప్పుడు అది నీకు ఏమవుతుందంటారా, ఇక్కడ ఒక 2 మిగులుతుంది. 5/6 రా. ఆన్సర్ ఎప్పుడన్నా అలా వదిలేయచ్చురా వాడు, 5/6. ఓకేనా, ఇంటూ 100 పక్కన పెట్టేదారా, 5/6. అయితే 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మీకు అందరూ తెలుస్తుంది 3.14 చేసుకోండి. చేసుకొని ఒక్క హాఫ్ సెకండ్ ఆగుతాను రా. వాల్యూ ఎంత చూసుకోండి మీరు. ఏది 5 ప్లేస్ లో 3.14/6. సరే వాడు ఆశిష్ లైన్ లో ఉన్నారు, రెండు అడుగుతారు. ఆశిష్ ఎంత వస్తుందిరా? నాకు ఆన్సర్ తెలుసు, నేను బై హార్టెడ్. 0.52 అలా వస్తుంది. 0.524 వచ్చిందిరా. అంటే ఎగ్జాక్ట్ గా 524 కూడా కాదు, 523 సంథింగ్ వస్తుంది. 524 అంటే నువ్వు పర్సంటేజ్ లో చెప్పాలంటే 52.4 అని చెప్పాను పర్సంటేజ్ లో. అది ఎక్కువ 52.4 కూడా ఇవ్వడు, 52 ఇస్తుంటాడు ఎక్కువ కేసులు. కరెక్ట్ చెప్పి గుర్తుండదుగా, 52.4. మిగిలిన రెండు కూడా యాజ్ ఈజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఏం లేదు. ఓకేనా, చేద్దాం. అదే చేయటం ఏమైనా మామూలుగా చేస్తున్నాను, తర్వాత 100 మల్టిప్లై చేస్తున్నారు. మిగిలిన రెండు అంటారా, ముందు బీసీసీ చేద్దామరా. దాంట్లో ఎన్ని ఆటమ్స్ మీకు తెలుసురా, 2 ఆటమ్స్ రా. యాక్చువల్ నంబర్ ఇందాక 1 రా. ఒకేసారి రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఆటం అంతా 4/3 πr³ రా బై ఏ క్యూబ్. 2 ఇంటూ 4/3 π. అదే సబ్స్టిట్యూట్ చేసి చేయండి ఒకేసారి, లేకపోతే తర్వాత ఏం చేసుకోవచ్చు. ఆర్ ఏంట్రా మీరు చెప్పండి ఒకసారి. ఇది తెలుసు కదా ఆల్రెడీ. a/√3 సారీ న్యూమరేటర్ √3a/4 హోల్ క్యూబ్ 8 ఉంటుందిరా, కింద ఏ క్యూబ్.
సరే ఏ క్యూబ్ క్యాన్సిల్ అవుతుందా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. ఇందాక అన్నట్టు ఆల్రెడీ నాకు తెలిసిన వాల్యూ ఏమొచ్చింది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అది ఏమొచ్చింది అనేది మనం బట్టి పట్టుకోవాలి. అది ప్రజలు స్టార్ట్ చేద్దాం టైం వేస్ట్ అయిపోతుంది ఎగ్జామ్లో. అందుకని చెప్తున్నాను. ఆల్రెడీ నేను బట్టి పట్టుకున్నాను. ఓకే, లేదు మీకు చేసుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ అందుకోసం. ఆశిష్ చెప్తారా ఏమొచ్చిందో నీకు? 0.67 అలా వస్తుంది. 0.68 వచ్చిందిరా. 68 అంటే 6 and something, nearly 68. 68% అయిద్దిరా. అయిద్దిరా 68%. అయిపోయిందిరా. ఈసారి ఎఫ్సిసి చేద్దాంరా. ఈసారి ఎఫ్సిసి చేద్దాంరా. ఓకేనా? ఎఫ్సిసికి ఏం చేస్తారు సార్ అంటే ఏమి లేదురా. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 4 into అని రాస్తాంరా. 4/3 πr³ by a³ అంతేరా. 4 into అన్నా కదా, 4/3 πr³ ఆర్రా ఇక్కడ a/2√2 whole³ by a³. ఆ పైన a³ క్యాన్సిల్ అయిపోద్ది. ఎక్కడ నీకు వాల్యూ వచ్చిందిరా? వాల్యూ వచ్చిందిరా. ఏందా చెప్పారు నాకు ఇప్పుడు కూడా ఆన్సర్ తెలుసురా. ఆశిష్ లైన్ లో ఉన్నా కానీ చెప్పురా. 0.6 అలా వస్తుంది. 6 కాదురా, 74 వచ్చిందిరా. 0.74 ఎంత వచ్చింది? 0.74 అంటే 74% రా. ఇందాకరా మీకు ఎఫ్సిసికి ఇంకో పేరు చెప్పాను, క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ అంటే ఇదేరా. క్లోజ్ ప్యాకింగ్ అంటే మరి ఫస్ట్ 52% రా, మిగిలిన 48% ఎంటీరా యూనిట్ సెల్లో. అది అర్థం అట్లా ఎంటీ స్పేస్ కూడా అడుగుతారు ఎప్పుడన్నా. తర్వాత ఇందాక 68% అన్నాం బీసీస్, అంటే మిగిలిన 32% ఎంటీరా. ఓకే, అంటే ఏం లేదురా, ఇవి బాల్స్ లాగా ఉంటాయి, అంటే ఫ్రూట్స్ లాగా. ఇప్పుడు ఫ్రూట్స్ ఒక అరేంజ్మెంట్ చేసినప్పుడు మధ్యలో హోల్స్ ఉంటాయి కదా, అది గ్యాప్ రా. దీంట్లో 74% ఆక్యుపైడ్, అంటే 26% అది ఎంటీరా. అయితే ఇందాక మీతో నేను అన్న ఏంటంటే ఎఫ్సిసి ఇంకో పేరు క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్. క్యూబిక్ లో మోర్ ఎఫిషియెంట్ ఇదేరా, అందుకనే అవార్డు వచ్చిందిరా క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ అని. సరే, ఇంకోటి హెచ్సిపి ఉంది కదా, క్యాలిక్యులేషన్ చూడలేదు వాల్యూ చెబుతున్నారు. దీనికి కూడా 74% ఉంటుందిరా. దీనికి కూడా ఎంత ఉంటుందిరా? 74. హెచ్సిపి కూడా 74% ఉంటుందిరా. 74%. ఓకేనా? రైట్, అర్థం చేసుకుంటా ఇంతవరకు. మరి అఫిషియల్ గా సిలబస్ ఇదిరా. ఇందా నేను వర్క్ షీట్ చూశాను రా. ఫస్ట్ వర్క్ షీట్ కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది. సెకండ్ దాదాపు ఎక్కువ, అదే ఫస్ట్ అంటే 5, 6 గురించి రా. 5 కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నాయిరా. 6 దాదాపు అవుట్ ఆఫ్ సిలబస్ లోనే ఉన్నాయిరా. అవన్నీ నెక్స్ట్ వీక్ లో వస్తాయి, పెద్ద విషయం ఏం కాదు, కానీ అది ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇక ఎలక్ట్రోకెమిస్ట్రీలో మీరు చెప్పిన డౌట్స్ గురించి చూద్దాం, పెట్టిన డౌట్స్ తర్వాత మీ డౌట్స్ కూడా చూద్దాం. ఒకసారి సెల్ చేంజ్ చేసుకుందాం. ఒక 2 minutes గ్యాప్ తీసుకుంటాం అందరూ. ఎంత అయిందిరా టైము? 7:45 అయింది, సరిపోతుంది కదా. పెట్టిన డౌట్స్ అన్ని మంచి డౌట్సే పెట్టారా. కానీ అవన్నీ జనరల్గా వచ్చేస్తాయిరా.
అరే గౌతమ్, అరే మాదే గౌతమ్ ఏడు మాది, దీనికి కనెక్ట్ చేయ బ్లూటూత్. ఓకేరా చూడండి, మరి మీరు పెట్టిన క్వశ్చన్స్ చెప్తారా ముందు? అంటే జనరల్ గా అవి కొద్దిగా అర్థం కాని క్వశ్చన్ కదా, ఎక్కువ మందికి అయ్యే ఉంటాయి. అర్థం కాకపోవడం మీద చిన్న తేడా వస్తాయి. వర్క్ షీట్ 3 ద్వారా 9, 10, 26 తర్వాత దాంట్లోనే 11, 25, 28 వర్క్ షీట్ 4 లో 18 ఇంతవరకు పెట్టినట్టున్నారు. సరే నేను చెప్తాను, ఇంకేదన్నా ఉంటే నేను కూడా. ఆశిష్ సార్ ఇప్పుడు ఆడియో వీడియో బాగానే ఉంది కదా, మార్చిన తర్వాత కూడా సెల్ మార్చిన తర్వాత. ఓకే, 1 by 1 మనం క్వశ్చన్స్ చూద్దాం కదా, నంబర్స్ మీ దగ్గర పెట్టుకుంటానే చూద్దాం రా. ఒకసారి వర్క్ షీట్ 3 తీస్తారా ముందు. వర్క్ షీట్ 3 కనిపిస్తుందిరా. ముందు దాంట్లోరా 9th క్వశ్చన్ ఉందరా, క్వశ్చన్ నెంబర్ 9, తర్వాత 10 ఉంది. ఒకసారి చూద్దాం. ఆశిష్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కదమ్మా? అవుతుంది సార్. విషయానికి వద్దాంరా. 10 grams of copper sulfate is electrolyzed using 0.01 farad of electricity. Calculate the ఏం చేస్తారంటే అక్కడ ద వెయిట్ ఆఫ్ రిజల్టింగ్ సొల్యూషన్ ఒకటి, అంటే ఎలక్ట్రోలైజ్ అయినప్పుడు కొన్ని డిశ్చార్జ్ అవుతుంది క్యాథోడ్ దగ్గర, యానోడ్ దగ్గర. అవి కాకుండా మిగిలిన వెయిట్ ఎంత అని ఉద్దేశం. ఇక్కడ 10 grams ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే కాపర్ సల్ఫేట్ వాటర్ కలిపి ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ ఆల్కలీ. మంచి క్వశ్చన్ ఇది కూడా. ఓకేనా, విషయానికి పోతాం. వాల్యూమ్ ఏమని చెప్పాడు వాడు, వాల్యూమ్ ఏం చెప్పలేదు. సరే, ఈ ప్రాబ్లం వరకు అయితే వాల్యూమ్ చెప్పకపోయినా ఏం కాదుగా, చేయొచ్చు. అసలు విషయానికి పోతాం అందరం. ఓకేనా, ఒకసారి నేను మీకు చెప్తాను, మీకు అందరికి తెలిసిందే. ఒక్క నిమిషం ఉండండి, నేను బోర్డు మీద కూడా రాస్తాను. ఆ ప్రాసెస్ ఏంటంటారా, కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైజ్ అయితే ఏమొస్తుంది అనేది ఒక క్వశ్చన్ రా. ఓకేనా, రాసుకోండి. కాపర్ +2 SO4 -2 రెండు. ఇంతకుముందు ఆల్రెడీ ఎలక్ట్రాలిసిస్ థియరీ అప్పుడు చెప్పాను. కాపర్ సల్ఫేట్ నుంచి కాపర్ +2 SO4 -2. వాటర్ కూడా ఉంటుంది. వాటర్ లో H+OH. పాజిటివ్ అయాన్ లో కాపర్ డిశ్చార్జ్ అయ్యింది, డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ కాబట్టి. నెగిటివ్ అయాన్ లో OH- అయింది. రెండు చేసుకుని ముందు చెప్పినట్టు. ఫస్ట్ పాయింట్, మిగిలిన దాంట్లో H+SO4 -2 అంటే ఇండైరెక్ట్ H+SO4 అంటే సొల్యూషన్ కి ఎసిడిక్ అని తెలుసుకోవాలి. అయిపోయిందా? ఇక వాడు 0.01 ఫారడేస్ అన్నాడు కాబట్టి అవుట్ రేటెడ్ గా
ఏదైనా 0.01 ఈక్వలెంట్స్ కదా. ఏదైనా అంటే దాని అర్థం ఏంటంటే కదా, క్యాథోడ్ దగ్గర డిశ్చార్జ్ అయిందైనా కావాలని రాసుకోండి, యానోడ్ దగ్గర డిశ్చార్జ్ అయిందైనా, క్యాథోడ్ దగ్గర మిగిలేదైనా, యానోడ్ దగ్గర మిగిలేదైనా, ఆ మిగలటం ఎందుకు కూడా నేను చెప్తాను. కాపర్ ఎంత డిశ్చార్జ్ అయింది Cu+ అంటే 0.01 ఈక్వలెంట్. మరి వెయిట్ కావాలంటే ఏం చేయాలంటారా, మీకు ఇంత ముందు కూడా చెప్పాను, వెయిట్ ఆఫ్ కాపర్. ఓకేనా, వెయిట్ ఆఫ్ కాపర్ 0.01 ఈక్వలెంట్స్ ఇంటూ ఈక్వలెంట్ వెయిట్ 63.5/2 అంటే నీకు డిపాజిట్ అయ్యే వెయిట్ ఇది 0.01 ఇంటూ 63.5/2. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు అందరూ. మరి వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ డిపాజిట్ ఆక్సిజన్ ఈక్వలెంట్స్ 0.01 డిపాజిట్ అయ్యి ఆక్సిజన్ ఈక్వలెంట్ వెయిట్ ఎంతంటే 8. ఇది 0.08. నా ఉద్దేశం ఏంటో వినండి ఒకసారి అందరూ. ఆ ప్రాబ్లంలో కాపర్ వెయిట్ ఆక్సిజన్ వెయిట్ రెండు కలిపితేరా ఆల్రెడీ నేను చెక్ చేస్తాను 0.4 దగ్గరలో ఉంటుంది. రెండు వెయిట్స్ 0.4. అప్పుడు మిగిలిపోయే వెయిట్ ఎంతంటే 9.6. ఎందుకంటే 10. ఆశిష్ నువ్వు సాల్వ్ చేసావు కదా, అదే వింటున్నావు కదా, అర్థమైందా? వెయిట్ ఆక్సిజన్ వెయిట్ కలిపితే 0.4 నియర్లీ అన్నాను. ఇక తర్వాత మిగిలింది అన్నాం కదా, ఇది కూడా H+ రా. ఎన్ని H+ అంటే ఈక్వలెంట్స్ ఆఫ్ H+ అంటే ఈక్వలెంట్స్ ఆఫ్ H+ అంటే ఇదే ఆన్సర్ 0.01. మరి ఓ ఎందుకు అలా అయింది సార్ అంటే OH- డిశ్చార్జ్ అయిన కాబట్టి H+ మిగులుతుంది. ఆ ఒక్క నిమిషం అందరికి నా సలహా ఏంటంటే ఒక చిన్న క్వశ్చన్ ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారు. ఇందా నేను అడిగింది అదే, వాల్యూమ్ ఇచ్చాడరా మీకు అని అడిగాను నేను. లేదు సార్ అదే అక్కడ లేదు. వాల్యూమ్ ఇస్తే వాడు pH కూడా అడగవచ్చు. ఎలా అంటే ఒకసారి కానండి, ఈక్వలెంట్స్ ఆఫ్ H+ అంటే నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ రా. అప్పుడు కనుక వాడు వాల్యూమ్ ఇచ్చాడు నీకు నార్మాలిటీ వచ్చింది. మీకు తెలుసురా నార్మాలిటీ అంటే H+ కాన్సన్ట్రేషన్. అప్పుడు pH కనుక్కోవచ్చు. కానీ పక్కన రాసుకోండి ఎవడైనా. H+ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఇంటూ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ ఈక్వలెంట్స్. వాల్యూమ్ ఉందనుకోండి H+ కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. ఆ బిట్ కూడా ఇస్తాడు, పబ్లిక్ లో కూడా ఇచ్చాడు ఆల్రెడీ, అంటే ఇక్కడ లేదు. ఇప్పుడు అందరికీ నేను బోర్డు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. రైట్, బోర్డు కనిపిస్తుందిరా. నేను అందిదిరా, క్యాటయాన్ లో కాపర్ డిశ్చార్జ్ అవుతుంది, యానయాన్ లో OH-. H+ SO4- ఉంది, ఇది యాసిడ్ అన్నాను. 0.01 ఫారడే అన్నాడు, 0.01 ఈక్వలెంట్. వెయిట్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు ఈక్వలెంట్స్ ఉంటే. ఈక్వలెంట్స్ ఇంటూ ఈక్వలెంట్ వెయిట్ అంతే. 0.01 ఇంటూ 63.5/2 అంటే మనం రౌండ్లు తిరిగితే వర్కౌట్ అవ్వదా. అదే ఆక్సిజన్ అనుకోండి 0.01 ఇంటూ 8, ఆక్సిజన్ ఈక్వలెంట్ వెయిట్ 8 అని చెప్పాను. ఇది ఈ రెండు కలిపితే 0.4 దగ్గర అని చెప్పాను. అప్పుడు 9.6 మిగులుతుంది. ఈక్వలెంట్స్ ఆఫ్ H+ ఇదిరా. ఈ ప్రాబ్లం అయిపోయింది. తర్వాత 10 అడిగారు. అడిగి దాదాపు కొద్దిగా పెట్టిన దాన్ని బట్టి చూస్తే చేసే పెట్టారా, అంటే ఊరక పెట్టకుండా, అంటే వాడికి వచ్చో లేకపోతే కొద్దిగా డౌట్ వచ్చో పెట్టారు. అందువల్ల నాకు అర్థమైన క్వశ్చన్ చూస్తే అలాంటి హ్యాపీగా డిస్కస్ చేసుకోవడం, టైం వేసుకోవడం మనకు అలా ఉంటే క్వశ్చన్. క్వశ్చన్ చదువుతున్నారా? కాల్షియం ఎమాల్గము అంటే లేదురా, సరే కాడ్మియం ఎమాల్గమ్. కాడ్మియం మెర్క్యూరీ ఉందరా అంటే ఎమాల్గమ్ ఉంటుంది. is prepared by electrolysis of aqueous solution of cadmium chloride using mercury cathode. తర్వాత how long should a current of 5 amperes is passed in order to prepare 12% cadmium amalgam అని చెప్పాడు. cadmium atomic weight కూడా వాడే చెప్పాడు 112.4. cadmium n ఫ్యాక్టర్ నేను చెప్తారా కావాలంటే 2 అంటే cadmium +2 అయ్యా అంటే ఎప్పుడైనా జింక్ cadmium మెర్క్యూరీ అయ్యి. సరే ఇన్ఫర్మేషన్ అది. ఇక్కడ ఏం లేదమ్మా,
వాడు ఏం చేస్తాడు నీకు బిట్ చెప్పేటప్పుడు 12% అన్నాడు. చివరిలో చూడండి 2 grams ఆఫ్ మెర్క్యూరీ, ఏం లేదు మెర్క్యూరీ క్యాథోడ్ గా ఉంటుంది. దీని మీదకి వెళ్ళి క్యాడ్మియం డిశ్చార్జ్ అయితే రెండు కలిసిపోతాయి, అప్పుడు క్యాడ్మియం అమాల్గం వస్తుంది. ఫస్ట్ డిశ్చార్జ్ అయ్యే క్యాడ్మియం వెయిట్ డబ్ల్యూ అనుకోండి అందరు, రాసుకోండి అందరు. డిశ్చార్జ్డ్ వెయిట్ ఆఫ్ క్యాడ్మియం డబ్ల్యూ. మరి వాడు నీకు 12% అన్నాడు కదా క్యాడ్మియం అమాల్గంలో. క్యాడ్మియం ఎవరికైనా తెలుసా? ఏం తెలుసు అంటే పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై టోటల్ వెయిట్. రాసుకోండి అందరు. అప్పుడు ఏమవుతుందంటే ఇంటూ 100 పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై టోటల్ వెయిట్ ఇంటూ 100. 12% రా డబ్ల్యూ అనుకోమన్నాను వెయిట్. టోటల్ వెయిట్ రా డబ్ల్యూ ప్లస్ 2 రా, ఎందుకంటే 2 మెర్క్యూరీ రా, డబ్ల్యూ క్యాడ్మియం ఇంటూ 100 రా. ఇక్కడ నీకు ఒక వాల్యూ వచ్చింది సింప్లిఫై చేస్తే. నేను కూడా చేస్తాను, ఒకసారి చెప్తాను. 24/84 వచ్చింది, 88 వచ్చింది వాల్యూ. కావాలని చూసుకోండి, ఇంక సింప్లిఫికేషన్ అనవసరం. ఆ వెయిట్ 24/88 వచ్చింది. ఆశిష్ కావాలంటే ఒకసారి చెక్ చేస్తారా ఎంత వస్తుందో? అంతేనా? అంతే అనుకోండి సార్. నియర్లీ అదే వస్తుందా? ఓకే, దాని గురించి పెద్ద విషయం లేదు, క్యాలిక్యులేషన్ లోడింగ్ చేసుకుంటాడు. కానీ ఇప్పుడు నీకు ఏం కావాలంటారా, వాడు అడిగింది టైం అడిగాడు. మరి ఇది క్యాడ్మియం వెయిట్ రా. ఈక్వలెంట్స్ అంటే అందరికీ తెలుసు ఫార్ములా, వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. 24/88 ఇది న్యూమరేటర్ రా. డినామినేటర్ లో దాని అటామిక్ వెయిట్ 112 రా, 0.4/2 రా, ఇందానే చెప్పాను. కాబట్టి ఈక్వలెంట్స్ ఫార్ములా ఏం చెప్తున్నారా, వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్ అని చెప్తున్నాను. వెయిట్ ఏమన్నా 24/88 రా, ఈక్వలెంట్ వెయిట్ అయినా 112.4/2 రా. ఇది మీకు అందరూ తెలుసు, ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ ఫారడేస్. మీకు ఫారడే వచ్చింది. మళ్ళీ అక్కడ ఫారడేస్ రా IT/96,500. అక్కడ ఐ ఉంది, టీ ఉంది, ఈ రెండు ఈక్వల్ చేయండి అంతే. సరే, టీ కావాలా? ఐ ఎంత చెప్పాడంటే 5 amperes, 5 into T/96,500. సో అక్కడ మీరు ఏం చేయాలంటే 24/88 న్యూమరేటర్, 112.4/2 డినామినేటర్, 5 into 2/T/96,500 ఈక్వేట్ చేస్తాం. రెండు టీ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎవడైనా ఒక నిమిషం వెయిట్ చేస్తాను, బోర్డు కూడా రిప్రజెంట్ చేస్తాను. చూడండి నేను ఏం చెప్పాను, పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై టోటల్ ఎలిమెంట్ వెయిట్ ఇంటూ 100. ఎలిమెంట్ వెయిట్ డబ్ల్యూ అనుకున్నాను, టోటల్ వెయిట్ 8 + 2, ఎందుకంటే క్యాడ్మియం వెయిట్ డబ్ల్యూ, మెర్క్యూరీ 2. ఇది 24/88 వచ్చింది. ఈక్వలెంట్స్ అంటే వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. దాని ఈక్వలెంట్ వెయిట్ 112.4/2 రా. ఇది ఈక్వలెంట్స్ అంటే ఫారడేస్ ఈక్వల్. ఫారడే అంటే IT/96,500. I5 రా, T ఏమన్నా నీకు కావాలి 96,500, రెండు ఈక్వల్ చేయండి అన్నాను. ఆ ఆన్సర్ మేబీ ఆల్రెడీ చెక్ చేశాను, వచ్చింది డి ఇచ్చినట్టున్నాడు, ఆ డీనే వస్తుంది. ఒకసారి అది చూపిస్తాను. ఓకేనా? 93.65 క్యాలిక్యులేటర్ పెట్టుకుంటే అదే వచ్చినట్టు ఉందిరా ఎగ్జాక్ట్ గా. ఓకేనా? ఆ షేట్ లైన్ లో ఉన్నావు కదా, చెప్పు వస్తుందా నియర్లీ? అదే వచ్చింది సార్. తర్వాత 11th క్వశ్చన్ కూడా పెట్టారు. 11th క్వశ్చన్ ఒకసారి చూడండి. 11th క్వశ్చన్ ఒక క్వశ్చన్ చాలా ఉంది కానీ రివిజన్ తక్కువ, ఏం లేదు కానీ ఒక పాయింట్ అర్థం చేసుకుంటే అయిపోతుందా. చదువుతున్నాను నేను. ఆఫ్టర్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ NaCl solution with inert electrodes or
a certain period of time, 600 ml of solution was left, which was found to be one normally known NaOH. During the same time, 31.75 grams of current was deposited in the copper voltmeter in series with the electrolytic cell. Calculate the percentage yield of NaOH obtained అన్నారు. ఏంటి సార్ అంటే ఏం లేదు, రెండు సెల్ కంపారిజన్ ఉందా. ముందు మీరు కాపర్ తీసుకొని చూడండి, ఆ కాపర్ ఈక్వలెంట్స్ మీరు కనుక్కోండి అమ్మ అందరు. కాపర్ ఈక్వలెంట్స్ నేను చెబుతారా. ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ కదా, ఇది ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. నాకు కూడా అన్నాను, వెయిట్ వాడే చెప్పాడు 31.75, ఈక్వలెంట్ వెయిట్ తెలుసు అందరికి 63.5/2, అంటే అది కూడా అంటే 1 ఈక్వలెంట్. ఇది రెండోది NaCl సంగతి చూద్దాం. సరే ఒకసారి చెప్తాను అందరికి మళ్ళీ, ఇందాక చెప్పిన లాంటి తెప్పిస్తున్నాను. ఏంటంటే NaCl తీసుకున్నారు అనుకోండి మీరు, Na+Cl- వాటర్ H+OH- కింద చెప్పింది. కానీ ఇక్కడ Na+ డిశ్చార్జ్ అవ్వదు, H+ అయింది. ఎందుకంటే మీకు తెలుసు Na+ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ, H+ అయింది. OH- కంటే Cl- కి తక్కువ డిశ్చార్జ్ పొటెన్షియల్, బట్ Cl-. అప్పుడు నీకు ఇక్కడ ఏం మిగిలింది అంటే NaOH మిగిలిద్దాం. అది అందరికీ క్లారిటీ. NaOH ఇందాక మీతో నేను ఒక మాట అన్నాను, అదేంటంటే ఈక్వలెంట్స్ డిపాజిట్ అయినా క్యాథోడ్ దగ్గర యానోడ్ దగ్గర అది మిగిలి అన్ని ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పాను ఇందాక. అది మర్చిపోవద్దు, ఎవరు రాసి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు మీరు ఒకసారి వినండి. ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH అంటారా, ఇందాక మీకు ఫార్ములా చెప్పాను, నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ లీటర్. వాడే చెప్పాడు నార్మాలిటీ 1 అని, వాల్యూమ్ ఎంత అంటే 0.6 లీటర్. అంటే ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH 0.6 వచ్చిందిరా. ఓకేనా, 0.6 వచ్చిందా. ఒక్క నిమిషం మీరు వింటారా. దీంట్లో ఈక్వలెంట్స్ సేమ్ రావాలి. అక్కడ 0.1 సారీ అక్కడ 1 వచ్చింది, 0.6 అంటే 0.6/1 × 100. అంటే ఈ NaCl యొక్క సెల్ లో ఎఫిషియన్సీ లేదురా, 60% ఎఫిషియన్సీనే ఉంది. అది ఆశిష్ లైన్ లో ఉన్నావు కదా ఆశిష్? సార్ ఇప్పుడు నీకు లాజిక్ అర్థమైందిరా నేను చెప్పిందంట. అర్థమైంది. కాపర్ సెల్ ఏమన్నా 100% ఎఫిషియన్సీ ఉన్నట్టు అన్నమాట. ఉందా లేదా మనకు అనవసరం, వాడు చెప్పాడు. NaCl సెల్ ఏమన్నా 60%, ఎందుకంటే 0.6. కానీ ఇక్కడ కూడా ఎన్ని ఈక్వలెంట్స్ కావాలో దానికి సమానంగా అయితే 1 ఈక్వలెంట్ రావాలి. 1 ఈక్వలెంట్స్ అర్థమైందా. ఇక్కడ అందరికి చెప్తున్నారు ఇంకో పాయింట్. కావాలంటే ఇదే ప్రాబ్లం లో మామూలుగా అంటే ఇది పర్సెంటేజ్ అడగకుండా కనుక pH కూడా అడగొచ్చురా. వాడే చెప్పాడు కదా 1 నార్మల్ అని ఆశిష్. 1 అంటే OH- కాన్సన్ట్రేషన్ ఏమైతే 1 అవుతుంది. అప్పుడు POH ఎంత అవుతుందని 0 అవుతుంది, pH ఎంత అయితే 14 అవుతుంది. రైట్ రైట్ ఓకే, అదిరా ఇది ప్రాబ్లం రా. రైట్ సరే ఆశిష్. తర్వాత ఇంకా 1 by 1 నేను చూసి చెప్తున్నారు, అందరి దగ్గర ఉన్నాయి, అది నేను రాసి పెట్టుకున్నాను. పవర్ పోయింది లేదా కానీ డేటా మీద చెప్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి. ఓపెన్ చేయకూడదు. సరేరా, ఒక్క నిమిషం బోర్డు చూడండి. కరెంట్ పోయింది కదా, బోర్డు అన్న సరిగ్గా కనిపిస్తుందా? బోర్డు కనిపిస్తుందా? కొంచెం లైట్ కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం లైటింగ్ ఏమన్నా వచ్చింది అని చూస్తాను. ఒక 1 minute రా. అప్పటికి మొబైల్ డేటా మీద చెప్తున్నాను.
పోతుందని ఎక్కడ ఉంది ఎట్లా చెప్తే ఈ విండోది అది బయటికి కూడా పడితే పడ్డది ఏం కదా ఓకే ఆశిష్ కనిపిస్తుందిరా ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు ఓకే సంథింగ్ పర్లేదు సార్ మాట్లాడు కూడా తీసుకుని ఒక 1 minute వెయిట్ చేయాలి అంతా చూడండి డైరెక్టరా ఈ ఎంత చెప్పినా ఈ ప్రాబ్లమ్స్ ఓకేరా నెక్స్ట్ ప్రాబ్లం రా ఇది పెట్టింది 26 చూద్దాం అయ్యే రెండు పెట్టారా 25 పెట్టారు 26 పెట్టారు సరే ఈ డోర్లను ఓపెన్ చేస్తే పవర్ కూడా వచ్చిందా గౌతమ్ వదిలేసేలే సరే ఓకేరా ముందు 25 చెప్తానురా వాడు ఏం చేశాడంటారా వినండి అందరు 25 అంటే చూడండి మీరు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినారా అదే లాజిక్ ని తీసుకొస్తున్నారా అంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది మీకు కూడా అప్లై చేయగలుగుతారు అంతేరా ఇన్ఫినిటీ దగ్గర హెచ్ ప్లస్ చెప్పాడు రా ఓహెచ్ మైనస్ చెప్పాడు కానీ యూనిట్స్ మారినాయి చూడండి పక్కన సైమన్ మీటర్ స్క్వేర్ అంటే ఎంకేఎస్ అది ఎస్ఐ యూనిట్స్ లో చెప్పాడు కండక్టివ్ కూడా అదే చెప్పాడు ఫస్ట్ క్లారిఫికేషన్ రా మీకు మొన్న కూడా చెప్పాను హెచ్ ప్లస్ రా మీరు అందరూ రాసేసుకుంటారు ఒకేసారి సైమన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ స్క్వేర్ లోకి మార్చాలంటారా వినపడుతుందా 10⁴ తోటి మల్టిప్లై చేయాలి అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే హెచ్ ప్లస్ 349.8 అందరు రాసుకోండి యూనిట్ అంటే సైమన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్ సైమన్ ఉన్నంత మాత్రం నష్టం లేదురా ఎందుకంటే సైమన్ అయినా మో అయినా ఓమ్ ఇన్వర్స్ ఈక్వల్ ఇదే విధంగా ఓహెచ్ మైనస్ కూడా 198 రా 198 అప్పుడు రెండు కలిపితే వాటర్ వచ్చిద్దిరా అది ఎంత అంటారా నియర్లీ 350 కాదులేరా ఎందుకంటే అది వరకు రెండు సారీ 550 మళ్ళీ ఇంకోసారి ఇది 349.8 అదేమో 198 ఇది ఎక్కడ ఇన్ఫినిటీ దగ్గర అని చెప్పాడు రా వాడు చూడు క్లియర్ గా ఉంది మన నార్మల్ దగ్గర ఏం చేయాలంటే రెగ్యులర్ ఫార్ములా అప్లై చేయాలరా ఏంటి సార్ రెగ్యులర్ ఫార్ములా అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ at C concentration, lambda m at C concentration is equal 1000 into K by molarity. అంటే K into 1000 అంటాం కదా అయితే రా ఇక్కడ K కూడా ఏమైందంటారా చూడండి ఎస్ మీటర్ ఇన్వర్స్ సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ లోకి మార్చాలనుకోండి ఇది సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ లోకి మార్చాలనుకోండి సైమన్ సెంటీమీటర్ లోకి 10⁻⁻2 తోటి మల్టిప్లై చేయండి అప్పుడు ఏమవుతుంది 10⁻−8 అయితే అంటే 5.7 అంటే 1000 into 5.7 into 10⁻−8 బై వాటర్ మొలారిటీ అందరూ తెలుసురా 1000/18 రా గుర్తుందా అందరికి 1000/18 ఇదిరా అప్పుడు ఈ 1000 క్యాన్సిల్ 18 పైకి వచ్చింది 18 into 5.7 into 10⁻−8 ఓకే అందరికి ఇప్పుడు రా ఆల్ఫా అంటేరా లాంబ్డా ఎం సి బై లాంబ్డా రా
ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేయండి రా, ఆల్ఫా వచ్చింది. అప్పుడు వాటర్ కి H ప్లస్ కావాలంటారా సి ఆల్ఫా. సి ఏమన్నా ఇప్పుడు నీకు వచ్చే అదే 1000/18 దా, ఆల్ఫా ఏమన్నా నీకు వచ్చే వాల్యూరా ఇదిరా. అప్పుడు H ప్లస్ వస్తే పిహెచ్ వచ్చిందిరా. నేను చెక్ చేస్తాను రా. ఇలా చేస్తే H ప్లస్ ఎంత వస్తుందంటారా, నియర్లీ 10⁻⁻7 వస్తుందిరా. అంటే పిహెచ్ 7 అవుతుందిరా నియర్లీ, అదే 6.98 ఇచ్చాడు. ఒక్కసారిగా మీకు ఇప్పుడు క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను కదా, బోర్డ్ డిస్ప్లే చేస్తారు చూడండి. నేనేమన్నానంటే ల్యాండా అంటే మోలార్ కండక్టెన్స్ సి కాన్సన్ట్రేషన్ 1000 × K/ మొలారిటీ, అదే K SI యూనిట్ లో ఇచ్చాడన్నాను. సిజిఎస్ లోకి మార్చాలంటే ఇంకొక 10⁻⁻2 మల్టిప్లై చేయమన్నా, అందుకే 10⁻⁻8 ఇదిగో ఇది 18 × 5.7 × 10⁻8-3. λm C బై λ అంటే ఏమవుతుందంటే ఇందాక మనం నియర్లీ 550 అనుకున్నాం చూడండి, అది డినామినేటర్ వేయండి, ఈ వాల్యూ న్యూమరేటర్ వేయండి, ఆల్ఫా వస్తుంది. ఇది తెలిసిందే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. H ప్లస్ ఈజ్ ఈక్వల్ సి ఆల్ఫా రా. కాబట్టి నేను చెప్పిన సి 1000/18 మళ్ళీ వాటర్, అది అందరికి తెలుసు వాటర్ మొలారిటీ 55.55 1000/18. ఇప్పుడు ఆశిష్ లైన్ లో ఉన్నావు, నువ్వు రియాక్ట్ అవరా, లాజిక్ అర్థమైందా? అరే మిగిలిన కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని చెక్ చేసి చెప్తాను. మరి పక్కన KW కూడా అన్నాడు, మీకు అందరూ తెలుసు. KW H ప్లస్ × OH మైనస్, అది 10⁻⁻7, ఇది 10⁻⁻7. అదే ఆ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. టైం బాగా వేస్ట్ అవుతుందా ఏదో వెళ్దాంరా. కాకపోతే నేను గట్టిగా చెప్పగలను రా, పెట్టిన వాళ్ళు బాగానే పెట్టారా. అంటే ఏంటంటే అన్ని ఉపయోగపడే బిట్స్ బాగా 5 minutes మనం తినేసినా నష్టం లేదు. అంటే ఒక బిట్కి 10 ఆన్సర్లు వస్తాయి, అంటే 10 బిట్స్ చేసుకోవచ్చు, ఇది నా ఉద్దేశం. డైరెక్ట్ ఆ తర్వాత 26 పెట్టారు, ఇది కూడా మంచి బిట్ అయినా చాలా ఈజీగా. సరే, విషయం ఏంటంటే 26 లో one of the methods preparation of H2SO4 or disulfuric acid electrolytic oxidation అన్నాడు. H2SO4 యానోడ్ దగ్గర ఏం చేశాడు, 2H2SO4. సరే, H2S2O8 వచ్చింది అన్నాడు, అది 2 కాదు లేదా 2 తప్పు, H2S2O8 ప్లస్ 2H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ అంతవరకు విత్ ఆక్సిజన్. అంటే ఏంటంటారా వాడు ఉద్దేశం, యానోడ్ దగ్గర H2S2O8 కాకుండా ఆక్సిజన్ కూడా వచ్చింది అన్నాడు. 2 వస్తాయి ప్రోడక్ట్స్, అంటే 2 డిశ్చార్జ్ అవుతాయి. అండ్ హైడ్రోజన్ యాజ్ బై ప్రోడక్ట్, అంటే విత్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ యాజ్ బై. అంటే యానోడ్ దగ్గర 2వ ప్రోడక్ట్ ఆక్సిజన్ దా, హైడ్రోజన్ మాత్రం క్యాథోడ్ దగ్గర వచ్చింది. నువ్వు అర్థం చేసుకోండి, క్యాథోడ్ దగ్గర వస్తుంది. అది కావాలంటే రాసి పెట్టుకోండి. యానోడ్ ప్రోడక్ట్స్ ఏంటి, H2S2O8 అండ్ ఆక్సిజన్ 2 వస్తాయి అన్నాడు. క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్. ఈ థియరీ ప్రకారమైన అర్థమైంది. హైడ్రోజన్ వాల్యూమ్ చెప్పాను, ఆక్సిజన్ వాల్యూమ్ కూడా చెప్పాడు. చాలా ఈజీగా ఇది చెప్పమంటాను బిట్టు. వాల్యూమ్ నుంచి హైడ్రోజన్ కైనా ఆక్సిజన్ కైనా మోల్స్ కనుక్కోండి, మోల్స్ వస్తాయి. హైడ్రోజన్ ఈక్వలెంట్స్ కావాలంటారా, ఆ వచ్చిన మోల్స్ ని 2 తోటి మల్టిప్లై చేయండి. ఆక్సిజన్ ఈక్వలెంట్స్ కావాలంటే వచ్చిన మోల్స్ కి 4 తోటి మల్టిప్లై చేయండి. ఇంతకుముందు చెప్పాను. ఖచ్చితంగా ఏమవుతుందంటారు, ఇక్కడ హైడ్రోజన్ ఈక్వలెంట్స్ ఎక్కువ ఉంటాయి. హైడ్రోజన్ ఈక్వలెంట్స్ మైనస్ ఆక్సిజన్ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ H2S2O8. ఎందుకంటే యానోడ్ దగ్గర 2 వచ్చినాయి, H2S2O8 ఆక్సిజన్. యానోడ్ ఈక్వలెంట్స్ క్యాథోడ్ ఈక్వలెంట్స్ సేమ్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఈక్వలెంట్స్ ఆఫ్ H2 ఈజ్ ఈక్వలెంట్స్ ఆఫ్ H2S2O8 ప్లస్ ఈక్వలెంట్స్ ఆఫ్ ఆక్సిజన్. అప్పుడు H2S2O8 ఈక్వలెంట్స్ వస్తే ఆ H2S2 ఈక్వలెంట్స్ ఈక్వలెంట్ వెయిట్ తో మల్టిప్లై చేయండి. ఏం లేదు, ఈక్వలెంట్స్ ఇంటూ ఈక్వలెంట్ వెయిట్. ఎలా అంటే దీని మాలిక్యులర్ వెయిట్ కనుక్కుంటారా, H2S2O8 by 2 వేయండి, ఎందుకంటే n ఫ్యాక్టర్ 2 రాక అయిపోద్దిరా, మీ ఆన్సర్ వచ్చింది. ట్రై చేయండి, ఆప్షన్ డి వచ్చిందిరా. మళ్ళీ చెప్తారా, కొద్దిగా స్లోగా చేసే వాళ్ళ కోసం.
బోర్డు కూడా అవసరం లేదురా. హైడ్రోజన్ మోల్స్ 9.722/22.4 వాల్యూమ్ మోల్స్ లో మార్చాలండి. ఈక్వలెంట్స్ ఇప్పుడు నీకు వచ్చిన నంబర్ ని 2 తోటి మల్టిప్లై చేయండి అంటే 9.722/11.2 అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ మోల్స్ 2.35 మోల్స్. ఈక్వలెంట్స్ కావాలంటే ఇంటూ 4 అయ్యమన్నాను అంటే అప్పుడు డినామినేటర్ లెవెల్ 5.6 వస్తుంది. 2.35/5.6. ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO8 హైడ్రోజన్ ఈక్వలెంట్స్ మైనస్ ఆక్సిజన్ ఈక్వలెంట్స్. వెయిట్ ఈక్వలెంట్స్ ఇంటూ ఈక్వలెంట్ వెయిట్, దాని మాలిక్యులర్ వెయిట్ కలుపుకోండి, ఏం లేదు. హైడ్రోజన్ 2 సంతలు 64, 8 ఇంటూ ఆక్సిజన్ 16, అదే మాలిక్యులర్ వెయిట్. అంటే క్యాలిక్యులేషన్ అని ఉందా కానీ ఐడియా చూడండి ఎంత ఈజీగా ఉందో మీకు. ఆశిష్ అయిపోయింది ఏమన్నా క్యాలిక్యులేషన్? ఆప్షన్ డి వచ్చింది. ఆప్షన్ డి వస్తుందిరా. ఇంకేం దాని డౌట్ అక్కర్లేదు ఎవరికి. తర్వాత 25, 26 చెప్పాను. 28 పెట్టినట్టు నాకు 28. ఒక రకంగా చెప్తే చిన్న ప్రింట్ మిస్టేక్ ఉందిరా, మరి అది క్వశ్చన్ అయితే ఓకేరా. సెకండ్ లైన్ లో కంటిన్యూడ్ ఫర్ 7 more minutes రా. ఆ ఎన్ సరిగా పడలేదు అక్కడ. 7 minutes ఎరా, 7 more minutes. 7 రా, 7 తెలుగులో. అనే లాజిక్ చెప్తారు అందరు క్వశ్చన్ చేయండి, లాజిక్ చెప్తాను. అంటే ఎప్పుడు కూడా ఆలోచించుకోండి, నేను ఇలా నీట్ గా చెప్తే బాగానే అర్థమవుతుంది కదా, అర్థం కాకపోవడం ఏమి ఉండదు. మరి సమస్య ఏంటి సార్ అంటే ఏముండదు, మళ్ళీ మీరు ఎగ్జామ్ అర్థం చేసుకోవాలి అది. సరే, an acidic solution of Cu plus to salt containing 0.4 grams copper is electrolyted until all the copper is deposited. అది ఈ పాయింట్, all the copper. The electrolysis is continued for 7 more minutes with the volume of solution kept at 100 అట్నే ఉందంట. And the current at 1.2, current on 1.2. Calculate the volume of gas evolved at NTP during the end electrolysis. నేను చెప్పానా మరి ఇది కాపర్ సల్ఫేట్ రా. కాపర్ +2 SO4 -2 రెండు ఉంటాయిరా, రాసుకోండి. వాటర్ కూడా ఉంటుందా? అయిపోయింది అందరూ. H+ OH-. ఇప్పుడు విషయం ఏంటంటారా, కాపర్ +2 SO4 -2 అన్నా కదా, H2O H+ OH-. ఇప్పటిదాకా మనం చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏది డిశ్చార్జ్ అయితే అది, మీరు కూడా ఒక డౌట్ అడిగారు. కాపర్ మొత్తం డిశ్చార్జ్ అయిపోద్దిరా, కాపర్ మొత్తం డిశ్చార్జ్ అయిపోద్ది. ఎంత డిశ్చార్జ్ అయిందంటారా, 0.4. ఒక నిమిషం. ఈక్వలెంట్ క్యాథోడ్ రా, ఈక్వలెంట్స్ ఆఫ్ క్యాథోడ్ అని అండర్లైన్ చేసుకుంటే కింద రాసుకోండి. ఈక్వలెంట్స్ ఆఫ్ కాపర్ 4 grams అన్నాడు రా వాడు. 63.5/2 రా ఈక్వలెంట్స్ అయ్యి. ఒరే ఇక్కడ జరుగుతున్నప్పుడు యానోడ్ వస్తుందిరా, యానోడ్ దగ్గర ఆక్సిజన్ వచ్చింది. ఈక్వలెంట్స్ ఆఫ్ ఆక్సిజన్ మరి సేమ్ నంబర్, సేమ్ నంబర్ అంటే ఇది ఈ 4 ఈ 2 పైకి వచ్చింది అనుకోండి 8 కదా, 8/63.5. ఇవి ఆక్సిజన్ ఈక్వలెంట్స్. అండ్ ఈ క్యాథోడ్ దగ్గర ఇది యానోడ్. అయితే వాడు అక్కడే ట్విస్ట్ పెట్టాడు, ఇక్కడ తోటి వాడు ఆపలేదా. పోయినసారి కూడా మీరు అడిగారు సార్ ఉన్న కాపర్ మొత్తం అయిపోతే అప్పుడు వాటర్ అయిద్దిరా అని చెప్పాను. ఇప్పుడు H+ కూడా అయిద్దిరా. అంటే ఇప్పుడు క్యాథోడ్ దగ్గర ఏంటంటే H+ కూడా అంటే H2 వచ్చిందిరా. అయితే ఇక్కడ ఫ్యారడేస్ చెప్పాడు వాడు. ఫ్యారడే ఏం చెప్పాడు సార్ అంటే 1.2 amperes అని వాడే చెప్పాడు. 7 minutes 7 into
60 సెకండ్ లోకి మార్చాను బై 96,500. ఈ ఫారడేస్ ఇప్పుడు వచ్చిన ఫారడేస్ ఈక్వలెంట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ రా, మళ్ళీ ఈక్వలెంట్స్ ఆఫ్ ఆక్సిజన్ అవతల పక్క అది కూడా వస్తుందా. ఇది అంటే ఆక్సిజన్ 2 రకాల ఈక్వలెంట్స్ ఉన్నాయి. కాపర్ అయినప్పుడు అయ్యేది, మళ్ళీ ఈ ఫారడేస్ వల్ల అయ్యేది, అంటే కొత్తగా ఎక్స్ట్రా కరెంట్ వల్ల అయ్యేది. అప్పుడు నీకు ఏమవుతుందంటారా, ఆక్సిజన్ ఈక్వలెంట్స్ కనుక్కొని ఆ ఈక్వలెంట్స్ 4 తోటి డివైడ్ చేస్తే మోల్స్ వస్తాయి. దాన్ని 22.4 తోటి మల్టిప్లై చేస్తే వాల్యూమ్ వస్తుంది. హైడ్రోజన్ ఈక్వలెంట్స్ కనుక్కొని దాన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే హైడ్రోజన్ మోల్స్ వస్తాయి. దీన్ని 22.4 తోటి మల్టిప్లై చేసి వస్తాయి. కానీ 22.4 లీటర్లు కాకుండా ఎంఎల్ లో ఇచ్చాడు అన్నమాట. కాబట్టి 22,400 తోటి చేయండి. రైట్, లైన్ లో ఉన్నా కానీ ఆశిష్ లాజిక్ అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు నేను బోర్డు డిస్ప్లే చేస్తున్నాను. మీకు చూడండి, నేను చెప్పింది ఏంటో. క్యాథోడ్ దగ్గర కాపర్ 4 అన్నాడు, 63.5/2 ఈక్వలెంట్స్. ఈ కాపర్ ఎన్ని ఈక్వలెంట్స్ వస్తుందో ఆక్సిజన్ కూడా అన్ని ఈక్వలెంట్స్ వస్తాయి. 8/30 63.5 అయిపోయింది. ఎక్స్ట్రా కరెంట్ ఇది రావాడు ఇచ్చింది 1.2 amperes 7 minutes 7 into 60/9. ఇక్కడ ఈక్వలెంట్స్ వస్తుంది. కాపర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ అయింది అని చెప్తున్నాను. ఇది అయిపోయిందో అది అయిపోయింది. అప్పుడు హైడ్రోజన్ ఈక్వలెంట్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఆక్సిజన్ ఎక్స్ట్రా వచ్చింది, ఆక్సిజన్ ఈక్వలెంట్స్. అది నేను చెప్పింది, ఇక్కడ ఆక్సిజన్ కలుపుకొని 4 తోటి డివైడ్ చేస్తే మోల్స్ వస్తాయి. 22,400 తోటి మల్టిప్లై చేస్తే వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ ఈక్వలెంట్స్ 2 తోటి డివైడ్ చేస్తే మోల్స్ వస్తుంది. 22,400 తోటి ఆన్సర్ వస్తుందా? వస్తుంది సార్. ఓకే, సరే. ఇది కాకుండా 4th లో ఒక డౌట్ పెట్టారు, 4th అసైన్మెంట్ లో, అది కూడా చూద్దాం. దాదాపు 4 అన్ని 3కి కామన్ ఉన్నాయి. పెట్టింది ఏంటంటారు, 4 లో 18 పెట్టారు. ఓకేరా, వాడు ఆన్సర్ తప్పించినట్టు. ఆశిష్ నువ్వేనా పెట్టింది? అవును సార్, 4 వచ్చినాయి. రైట్ రైట్. ఒరే ఒక్కసారి చూడండి, అందరు చూడండి. ఆ గ్రాఫ్ ఒకటి ఇచ్చాడు. స్ట్రైట్ లైన్ ఉందేమో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, కర్వ్డ్ లైన్ ఉందేమో వీక్ ఎలక్ట్రోలైట్. అదందరూ తెలుసు. అంటే వీక్ ఎలక్ట్రోలైట్ అంటే వీక్ యాసిడ్ బేస్ ఏదైనా తీసుకోవచ్చు. 2కి ఎన్ని సూట్ అవుతాయి అని అడిగాడు రా వాడు రెండో గ్రాఫ్ కి. అంటే వీక్ ఎలక్ట్రోలైట్. ఎస్టిక్ యాసిడ్ వీక్ రా, బెంజోయిక్ యాసిడ్ వీక్ రెండోది. కేసీఎల్ స్ట్రాంగ్ రా, హెచ్సిఎల్ కూడా స్ట్రాంగ్ రా. మళ్ళీ ఎన్నిను వీక్ రా. AgNO3 సాల్ట్ రా, స్ట్రాంగ్. సోడియం ఎసిటేట్ సాల్ట్. NaDHPO ప్రింట్ ఆఫ్ ఉన్నట్టుంది, సరిపోతుంది. అది స్ట్రాంగ్ ఎందుకంటే సాల్ట్ రా. H3PO4 మళ్ళీ వీక్ రా, యాసిడ్ కాబట్టి. మళ్ళీ చివరిలో సాల్ట్ ఉందిరా. కాబట్టి ఇప్పుడు వీక్ ఏంటంటే H3PO4, ఎల్నిను, బెంజోయిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ 4 చెప్పాలిరా. ఓకేనా? తర్వాత ఒక చిన్న పాయింట్ మీకు, అకాడమీ బుక్ రా నా సలహా ఏంటంటే, అందరూ దాంట్లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి అకాడమీ టెక్స్ట్ బుక్ లో. అవన్నీ ప్రతి ఒక్కరు ఒకసారి చూసుకోండి. ఏం లేదు, ఒక 5 నిమిషాలు చూస్తే మీకు ఏం లేదు, అవి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రోలైట్ కండక్టివిటీ అని, లేకపోతే అంటే మొలార్ కండక్టివిటీ లేదా ఈక్వలెంట్ కండక్టివిటీ కొన్ని పాయింట్స్ అంటే నేచర్ ఆఫ్ సాల్వెంట్, నేచర్ ఆఫ్ సొల్యూట్, ఓకేనా, టెంపరేచర్, ఇలా కొన్ని పాయింట్స్, విస్కాసిటీ, కాన్సన్ట్రేషన్, ఇలా అవి టెక్స్ట్ బుక్ లో యాజ్ టీజ్ గా వాడు రాసినట్టు ఇస్తారు. కావాలంటే నేను ఆయనకి ఫోటో తీసి పెడతాను ఒకసారి, అది కూడా మీరు గుర్తుపెట్టుకుంటా. ఇది మీరు అడిగిన క్వశ్చన్, అందరూ అడిగిన క్వశ్చన్. ఇంకేమన్నా అడుగుదాం అనుకుంటే హ్యాండ్స్ రైజ్ చేయండి 1 by 1. సార్ చెప్పండి. ఈ వర్క్ షీట్ లోనే 8th క్వశ్చన్ సార్. ఈ వర్క్ షీట్ లోనే 8. ఒక్క నిమిషం. ఓకే,
8%. దానిలో ఓకే, కండక్టోమెట్రిక్ గ్రాఫ్స్ ఇచ్చాడా అంతేనా? దానిలో 5th సార్, లిస్ట్ 2లో 5th. మెగ్నీషియం సల్ఫేట్ ఈజ్ యాడెడ్ టు బేరియం హైడ్రాక్సైడ్. ఏమవుతుందంటారా, ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అయితే అది బేరియం సల్ఫేట్ అయితే, బేరియం సల్ఫేట్ అంటే అది ప్రిసిపిటేట్. అప్పుడు అడుగుదేసి కండక్టివిటీ 0 అయిపోతుంది. అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కూడా ప్రిసిపిటేట్. అంతే. అంటే అప్పుడు ప్రిసిపిటేట్ అంటే ఆల్మోస్ట్ అయాన్స్ ఉండవని, 0 దగ్గరలో లేక అలాంటివి చూడాలి. నీకు ఏం ఇచ్చాడు చెప్పు. మీరు చెప్పింది ఇచ్చారు సార్, 10 to 0 అని ఇచ్చారు. 10 to 0 రైట్. ఓకే, అంతే. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ బేరియం సల్ఫేట్ ప్రిసిపిటేట్స్ వస్తాయి. అది ఓకే సార్. ఇంకేమన్నా ఉన్నాయా నీకు దీంట్లో? అంతే సార్. ఏమన్నా 3లో ఏమన్నా ఉన్నాయా? అవి కూడా ఇందాక అడిగా చెప్పారు సార్. మరి వేరే వాళ్ళు ఎవరు ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. ఇంకొక 2-3 మోడల్స్ చెప్తాం అనుకున్నాను నేను. ఏదన్నా సాయంత్రం చెప్పుకున్నారు, వస్తారు లైన్లోకి. సాయంత్రం అయినా రేపు పొద్దునైనా మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. అదే రైజ్ చేయండి హ్యాండ్స్. ఏంద్ర అస్సలు రైజ్ చేయట్లేదు, నా కోసం అది చేతులు అంటారు. బాలాజీ చెప్పాడు. సరే బాలాజీ చెప్పురా. మీకు కూడా పెట్టా కదా సార్. పెట్టావా? చూడలేదు రాత్రి, ఇప్పుడు చూస్తాను. చూసి నీకు మళ్ళీ కాల్ చేస్తాను. చూస్తాను. ఇక్కడ ఏమన్నా మాట్లాడదలుచుకున్నావా దీనికి సంబంధించి? బాలాజీ సరే, ఓకే. వేరే వాళ్ళు ఎవరు ఉన్నారా? వేరే ఇంకెవరన్నా ఉన్నారా? నా కోసం 2-3 డౌట్స్ అడగండి రా అన్నాను కదా. లేరా? బాగా కష్టంగా ఉన్నాయిరా? కష్టం కాదురా, నా లెక్క టైం పడుతుందిరా, గట్టిగా అప్లై చేయాలి. ఓకేనా? అరే అందరినీ ప్రీవియస్ ఏది చూసుకోండి అన్నాను. మీకు ఎగ్జామ్ లో దెబ్బ పడక ముందే చూడండి. అది అడ్వాంటేజ్ ఏంటంటే సొల్యూషన్ కూడా వాడు ఇస్తాడు కదా, వెనకుంటాయి కదా. పైగా మీకు పీడిఎఫ్ బుక్ కూడా పెట్టారు కదా. ఎలా ఆశిష్ కనపడుతుందా? ఆశిష్ లైన్ ఉంది కదా. ఎందుకంటే అరగంట 30 గంటలు చూస్తే మొత్తం మోడల్స్ అర్థం అవుతాయి. అది నా బాధ. ఇప్పుడు 100 నేను చెప్పలేను కదా, అంటే నేను చెప్పిన మోడల్సే, కానీ అక్కడక్కడ చిన్న చిన్న ట్విస్ట్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏమన్నా నేను కొత్తగా చెప్పిన పాయింట్ ఒక తొందరగా మన క్లాస్ అదే ప్రాబ్లంలో ఏం చెప్పలేదు నేను కొత్తగా. कारण యూనిట్స్ మార్చుకుని చెప్పాను లేదా చెప్పాను. అదేమైందంటే నీకు ఆ సొల్యూషన్ చూడండి నీకు అర్థమైపోతుంది ఎవరికైనా ఫాస్ట్ గా చూడండి. మళ్ళీ యాజ్ సీజన్ అసలు మ్యాథ్స్ ఫిజిక్స్ ఎఫర్ట్ టెస్ట్ స్టడీ వాళ్ళు కెమిస్ట్రీ చేయండి. మీరు ఎఫర్తారనే ఫిజిక్స్ సార్ టైం కూడా పెడుతున్నట్టున్నారు. అరగంట అది అరగంట ఇది అరగంట ఇది 30 గంట అది అని ఏదో పెడుతున్నట్టున్నాడు. నేను చాలాసార్లు చెప్తాను. రేవతి మాట్లాడమ్మా, మనం ఒకరినొకరు నమ్మాలి అని చెప్పారు. అందుకే రేవతి మాట్లాడమ్మా. రేవతి అన్మ్యూట్ చేస్తానమ్మా. మళ్ళీ చేస్తాను చూడు. షీట్ 1 లో 38 సార్. షీట్ 1 లో 38. వర్క్ షీట్ కనిపిస్తుందమ్మా. ఓకే, ఇది ఎంత చెప్పిన మోడల్ అడుగుతుందిగా స్ట్రెచ్ అవుతాయనండి. మరి వినండి, మంచి క్వశ్చన్ ఆయన అడిగింది కూడా. 0.05 molar aqueous NaCl is electrolyzed అన్నమాట. If a current strength of 0.5 amperes is used for 193 seconds, the final concentration of Na volume of solution constant. వాడు ఏం చేస్తుంటాడు నా ఉద్దేశం, అదే సొల్యూషన్ ఇచ్చి ఉంటాడు, అదే ఆన్సర్ 1 ఇచ్చి ఉంటాడు అంతేనా? ఇప్పుడు అర్థమైందా నేను క్వశ్చన్ వేసిన తర్వాత? NaCl లో వాటర్ కూడా ఉంటది కదా, H+OH. పాజిటివ్ అయ్యాక H+ లోడ్ ముందు అయిపోతుంది, Na+ అక్కడే మిగిలిపోతుంది. అప్పుడు NaOH ఉంటది ఇంకా అక్కడే, Na+ మిగిలిపోతుంది అనమాట. కాబట్టి బిగినింగ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో ఫైనల్ కూడా అంతే ఉంటది, Na+. అర్థమైందా? అది ఓకే.
ఇంకెవరు ఉన్నారా? ఓకే, నా నోట్ కోసం ఒకటి చెప్తాను మళ్ళీ. ఆ పైన MnO4 మైనస్ MnO4 మైనస్ 2 అన్నాడు. ఎన్ ఫ్యాక్టర్ చూసుకోవాలంటే ఎన్ ఫ్యాక్టర్ ఏంటంటే 1 అర్థమైందా? ఎన్ ఫ్యాక్టర్ 1 0.899 అయిందంటే 1 నుంచి 0.89 అంటే పడుతుంది 7 6 కదా ఎన్ ఫ్యాక్టర్, అదే ఆక్సిడేషన్ ఎన్ ఫ్యాక్టర్. అప్పుడు ఏమైందంటే 1 మైనస్ దిస్ ఇది 0.89, అప్పుడు అది రిక్వైర్డ్ ఫ్యారడేస్ అవుతారా? ఇంకా అదే ఆన్సర్. హ్యాండ్ స్టైల్ చేస్తుంది. వెరీ గుడ్. కృష్ణవంశీ మాట్లాడరా? రైట్ కృష్ణవంశీ, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయరు ఒకసారి. కృష్ణవంశీ మళ్ళీ హ్యాండ్ రైజ్ ఒక్క నిమిషం మాట్లాడు. సార్ దాంట్లోనే కింద క్వశ్చన్ సార్. దేంట్లోరా? 30 అదే వర్క్షాప్ ఓపెన్ చేసిన వర్క్షాప్ లో. నంబర్ చెప్పు మళ్ళీ ఇంకోసారి. ఇది 30 40 సార్. 40 40. ఓకే. 3 Faradays of electricity was passed through an aqueous solution of iron 3 bromide. The weight of iron metal deposited at cathode. చెప్పండి. మామూలుగా ఐరన్ అవ్వదు కదా సార్, అంటే హైడ్రోజన్ యాక్వస్ అనకూడదు, యాక్చువల్గా ఫ్యూజ్డ్ అనాలి. అదేంటంటే ఈ మిస్టేక్ పబ్లిక్ లో కూడా చేస్తానే ఉంటాడు. ఇక వెయిట్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే వెళ్ళిపోవాలి అట్లానే. యాక్వస్ అనకూడదు, మీరు చెప్పింది మోటిన్ అనాలి, అంతవరకు అయితే కరెక్ట్ అని నేను ఒక మాట అన్నాను. ఇప్పుడే పబ్లిక్ లో కూడా అప్పుడప్పుడు అలానే ఇస్తారా. అయినా వెయిట్స్ కింద ఇచ్చాడు అనుకో, ఏది క్యాలిక్యులేషన్స్ అయితే అది ఇచ్చేది ఆన్సర్ ఇచ్చేది. రేవతి మాట్లాడతావు? మాట్లాడు. అదే వర్క్ షీట్ లో 52 సార్. అదే వర్క్ షీట్ లో 52. లాస్ట్ బుక్ అమ్మా. Number of electrons passing per second through across section of copper wire N4 minus 2 amperes current for 1 second. ఓకే, అంటే మామూలుగా అయితే ఏమైందంటే రమ్మ ఇది కూలూమ్స్ అంటాం కదమ్మా మనం. అంటే ఇప్పుడు అదే యాంపియర్స్ ఇంటూ టైమ్ కూలూమ్స్ వచ్చిందమ్మా. అప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఎన్ని కూలూమ్స్ అంటేనమ్మా 1.602 into 10⁻⁹. మామూలుగా క్యూ ఏమన్నా టోటల్ కూలూమ్స్ అమ్మా, ఇదేమన్నా ఒక ఎలక్ట్రాన్ చార్జ్. టోటల్ కూలూమ్స్ లో ఒక ఎలక్ట్రాన్ చార్జ్ తో డివైడ్ చేస్తే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? కరెంట్ టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాడుగా, పాసింగ్ అంటున్నాడుగా. అంటే కరెంట్ పాస్ అయ్యేటప్పుడు లోపల ఎలక్ట్రాన్స్ గా పాస్ అయ్యేది. ఓకే ఓకే సార్. ఓకేరా, మరి బాయ్. ఇంకెవరైనా ఉంటే రైట్ చేయొచ్చు, అయితే క్లోజ్ చేద్దాం.